హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలోనైతే మనం మన బ్యాక్ అండ్ మెయిన్ స్టాక్ సిరీస్ లో మన ఫస్ట్ ఏపీఐని అయితే క్రియేట్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం మాంగోడిబికి ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి చూసాం. సో ఇప్పుడు మనం మన ఏపీఐని క్రియేట్ చేసి అప్కమింగ్ ఏపీఐస్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ మన అప్లికేషన్ కి మనం ఈ వీడియోలోనైతే ఇంప్లిమెంట్ చేద్దాం. సో అది క్రియేట్ చేయాలంటే మనకి మెయిన్ గా మన నోడ్ జేఎస్ లో యూస్ చేసే టర్మినాలజీస్ ఏంటంటే కంట్రోలర్స్ అండ్ రౌట్స్ అని చెప్పేసి అంటాం. సో రౌట్స్ అంటే ఏంటంటే మనకి లైక్ స్లాష్ లాగిన్ స్లాష్ సైన్ అవుట్ ఇలా కొన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి కదా, ఆ యూఆర్ఎల్స్ ని మనం రౌట్స్ లలో లైక్ డిఫైన్ చేస్తాం. అండ్ కంట్రోలర్ లో వీలైతే చిన్న బిజినెస్ లాజిక్ ఉంటే అక్కడ మనం రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి నేను ఏమి ఇస్తానంటే కంట్రోలర్స్ అని చెప్పేసి ఇస్తాను. బ్రో ఇలా ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం మ్యాండేటరీయా అని చెప్పేసి అంటే మ్యాండేటరీ ఏం కాదు. మీకు కనుక ఈ స్ట్రక్చర్ ఏం లేకుండా నేను మేనేజ్ చేయగలను అని చెప్పేసి అనుకుంటే ఇలాంటివి ఏమీ లేకుండా కూడా మీరు సింగిల్ ఫైల్లో రాయొచ్చు. సో నెక్స్ట్ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి నేను ఏం క్రియేట్ చేస్తానంటే రౌట్స్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. సో వీటి గురించి నేను బేసిక్ ఐడియా అయితే చెప్తాను. దాని తర్వాత మనం ఈ వీడియోలో ఫస్ట్ ఒక సింపుల్ ఏపీఐని రాద్దాం. దాని తర్వాత మన కాంప్లెక్స్ ఏపీఐస్ మన అప్లికేషన్ రిలేటెడ్ ఏపీఐస్ అన్నిటిని మనం అయితే రాద్దాం. సో ఇప్పుడు కంట్రోలర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. దాని నేమ్ నేను ఏమి ఇస్తానంటే యూజర్ కంట్రోలర్ .js అని చెప్పేసి ఇవ్వండి. యూజర్ కంట్రోలర్ అంటే ఏంటంటే లైక్ మన అప్లికేషన్ చాటింగ్ కి రిలేటెడ్ అప్లికేషన్ కాబట్టి యూజర్ కి రిలేటెడ్ ఏపీఐ కాల్స్ ఏవైతే ఉంటాయో లైక్ సైన్ అప్ కానివ్వండి, లాగిన్ కానివ్వండి, సో ఇలాంటి ఏపీఐస్ ఇలాంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ యూజర్ కంట్రోల్ లో మనం రాద్దాం. దాని తర్వాత మెసేజెస్ కి రిలేటెడ్ ఏమైతే ఉంటాయో వాటిని మెసేజ్ కంట్రోలర్ లో, ఏదైనా పోస్ట్ ని యూజర్ అప్లోడ్ చేస్తే దానికి రిలేటెడ్ ఏదైనా ఆపరేషన్ ఉంటే దాన్ని పోస్ట్ కంట్రోలర్ లో మనం రాద్దాం. సో ఇలా డివైడ్ ఎందుకు చేస్తున్నా అంటే మన కోడ్ అనేది క్లీన్ గా కనిపించడానికి, అది ఒక్కటే రీజన్. లేదు నేను అన్నింటినీ ఒకే ప్లేస్ లో క్రియేట్ చేసుకుంటాను అనుకుంటే నో ప్రాబ్లం, మీరు ఖచ్చితంగా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తాను. ఎట్ ద ఎండ్ ఇవన్నీ జావా స్క్రిప్ట్ మెథడ్సే, ఓకేనా, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను ఒక ఆరో ఫంక్షన్ ని జస్ట్ ఏమనిస్తానంటే సే హలో అని చెప్పి ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తాను, ఆరో ఫంక్షన్, రైట్. సో ఇక్కడ ఒక చిన్న అదేంటంటే నోడ్ జేఎస్కి మనం ఎక్స్ట్రా ఉంచేది ఇక్కడ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అని 2 పారామీటర్స్ అయితే ఉంటాయి ఈ మెథడ్కి. ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అంటే ఏంటి అంటే యూజర్ మనకి ఏపీఐని కాల్ చేసేటప్పుడు లైక్ ఏదైనా ఒక డేటాని మనకు పంపిస్తాడు. లైక్ లెట్స్ సే మీరు ఒక అప్లికేషన్కి లాగిన్ అవుతుంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అలాంటివి మనకి ఈ రిక్వెస్ట్లో ఉంటాయి. అండ్ రెస్పాన్స్ ఏంటంటే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాక ఇన్ కేస్ అవి గనక లెజిట్ యూజర్ డీటెయిల్స్ అవుతే లైక్ ప్రాపర్ యూజర్ డీటెయిల్స్ అవుతే మనం యూజర్ కి యు ఆర్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అనే ఒక మెసేజ్ ని పంపిస్తాం. లేదా ఫెయిల్ అయితే అన్ఆథరైజ్డ్ యూజర్ అనో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనో ఇలాంటి ఎర్రర్ మెసేజెస్ అయితే మనం పంపిస్తాం. సో అవి మనకి మనం ఈ రెస్పాన్స్ ని యూజ్ చేసి సెండ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో రిటర్న్ రెస్పాన్స్ డాట్ స్టేటస్. సో 200 స్టేటస్ మీకు ఇవన్నీ తెలుసు కదా, హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ 200 400 401 500. సో అలా 200 ఎవ్రీథింగ్ ఓకే లాగా. నెక్స్ట్ నేను జేసన్ ఫార్మాట్ లో ఏం పంపిస్తాను అని చెప్పేసి అంటే డేటా అనే ఒక కీని తీసుకొని దీనికి హలో అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఏదైనా నోడ్ జేఎస్ లో యూజ్ చేయాలి అంటే మనం రాసిన మెథడ్ ని ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాం మనం లాస్ట్ వీడియోలో చూసాం ఆల్రెడీ. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్, ఇందులో మన మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, సే హలో ఉంది కదా, దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసేసాం. సో నెక్స్ట్ మన రౌటర్స్ ఉన్నాయి కదా, ఈ రౌటర్స్ దగ్గరికి వద్దాం మనం మళ్ళీ. ఈ రౌటర్స్లలో నేను క్రియేట్ చేసే రౌటర్ వచ్చేసరికి యూజర్ రౌటర్ .js. సో ఇందులో నేను ఏం చేస్తానంటే మనకి ఫస్ట్ మనకైతే కాన్స్ట్ మన సే హలో మెథడ్ కాబట్టి బ్రేసెస్లో ఉంచండి. సే హలో మెథడ్ మనకి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, రిక్వైర్ మన డాట్ కంట్రోలర్ లో యూజర్ కంట్రోలర్ లో మనకు కావాల్సింది ఉంది. ఇక్కడ వరకు ఫైన్. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం యాక్చువల్ గా మనకు కావాల్సిన ఏపీఐస్ ని డిఫైన్ చేస్తాం. లైక్ అది గెట్ మెథడా, పోస్ట్ మెథడా, పుట్ మెథడా, డిలీట్ మెథడా, ఈ హెచ్టిటిపి మెథడ్స్ ని డిఫైన్ చేస్తాం కాబట్టి మనకి ఎక్స్ప్రెస్ అయితే కావాలి. కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఇస్ ఈక్వల్ టు రిక్వైర్, మనం ఎక్స్ప్రెస్ ని అయితే తీసుకుంటాం. వన్స్ ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కాన్స్ట్ ఎక్స్ప్రెస్ నుంచి మనకి రౌటర్ అయితే తీసుకోవాలి. ఎక్స్ప్రెస్ డాట్
రౌటర్. ఈ రౌటర్ మనకు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ అస్ కెపాసిటీ టు క్రియేట్ ఏపీఐస్ లైక్ గెట్ ఏపీఐస్, పోస్ట్ ఏపీఐస్. సో ఎలా అంటే రౌటర్ డాట్ గెట్ /hello ఇక్కడ మనం ఏదైనా మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు సే హలో. సో ఈ మెథడ్ గురించి నేను ఒకసారి మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. సో ఇది ఇలానే ఎందుకు రాయాలి, ఈ ఎక్స్ప్రెస్ని ఎందుకు ఇంపోర్ట్ చేయాలి అని చెప్పేసి అంటే Node.js లో మనం ఏదైతే ఎక్స్ప్రెస్ అనే ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తున్నామో ఆ ఫ్రేమ్వర్క్లో రౌటర్ అనే మాడ్యూల్ ఉంటుంది. ఆ రౌటర్ని తీసుకొని మనం ఈ విధంగానైతే ఏపీఎస్ని స్పెసిఫై చేయాలి. ఇన్ కేస్ మీరు స్ప్రింగ్ బూట్లో వర్క్ చేస్తే రెస్ట్ కంట్రోలర్ అని చెప్పేసి అలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ విధంగా మీరు ఏపీఎస్ని క్రియేట్ చేస్తారు. సో పైథాన్లో ఫ్లాస్క్ ఏపీఐలో వర్క్ చేస్తే ఇంకో విధంగా, ఇలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ కి రిలేటెడ్ గా డిఫరెంట్ సింటాక్సెస్, ఏపీఎస్ ని క్రియేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో అదే విధంగా ఈ Node.js లో అయితే ఈ మెథడ్ ని మనం ఫాలో అయిపోతాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇది ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, ఇది ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. లైక్ ఫస్ట్ ఈ లైన్ అండ్ ఈ లైన్ బేసిక్ గా ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఈ ఇనిషియలైజేషన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్స్ప్రెస్ నుంచి రౌటర్ అనే మెథడ్ ని మనం తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈ రౌటర్ డాట్ గెట్ అంటే ఏంటంటే మనం ఏపీఐ అనేది గెట్ మెథడ్ అన్నట్టు. అండ్ /hello ఎప్పుడైతే మన ఏపీఐ /hello కి మ్యాచ్ అవుతుందో అప్పుడు ఈ సే హలో అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఈ సే హలో అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇది రన్ అయ్యి మనకి హలో అనే అవుట్పుట్ యాజ్ ఎ JSON రెస్పాన్స్ లాగా మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మన కంట్రోలర్ అయిపోయింది, రౌటర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ server.js లో ఆ రౌటర్, ఆ ఏపీఐని మనం ఎలా యూస్ చేద్దాము అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన రౌటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంపోర్ట్ చేద్దాం. కాన్స్ట్ యూజర్ రౌట్ ఈజ్ ఈక్వల్స్ రిక్వైర్. మనం యూజర్ రౌట్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, // మనకి రౌట్స్లో ఉంది, ఇక్కడ రౌట్స్ ఉన్నాయి, /user router. సో ఇప్పుడు మనం దీన్ని యూస్ చేయాలి. ఎలా యూస్ చేయాలి? ఆబ్వియస్గా మన ఎక్స్ప్రెస్ అప్లికేషన్ని యూస్ చేసే మనం యూస్ చేయాలి. సో ఎలా యూస్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ మనం యాప్ డాట్ నెక్స్ట్ యూస్. సో ఇక్కడ మనం ఒక పాత్ని స్పెసిఫై చేయాలి. ఫర్ సపోజ్ నేను API /users అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ యూజర్ రౌట్ అని చెప్పేసి ఇస్తాను. సో దీన్ని కూడా మనం ఒకసారి చూస్తే ఈ మన యాప్లో ఎలా అయితే ఇక్కడ యూజర్ రౌట్లో రౌటర్ డాట్ గెట్ అని గెట్ మెథడ్ని యూస్ చేసామో అదే విధంగా యాప్ డాట్ యూస్కి /API /user అని చెప్పేసి ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఎప్పుడైతే యూజర్ /API /user అనే పాత్ దీని తర్వాత లైక్ లాగిన్, లాగౌట్ ఏదైనా ఇవ్వనివ్వండి, యూజర్కి రిలేటెడ్ రౌట్స్ వస్తే యూజర్ రౌట్కి సెండ్ చెయ్యు. ఇన్ ద సేమ్ వే మనం ఇలానే ఇక్కడ ఏం చేస్తామంటే అప్కమింగ్ వీడియోస్లలో /API /users బదులు /message అని చెప్పేసి ఇస్తాం. అండ్ మెసేజ్కి రిలేటెడ్ రౌట్స్ని కాల్ చెయ్యు అని చెప్పి అంటున్నాం. సో ఈ విధంగా మనం మన రౌట్స్ అయితే కాన్ఫిగర్ చేస్తాం. సో ఇప్పుడు మన అప్లికేషన్ రన్ అవుతుందో లేదో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడైతే ఏదో క్రాష్ అయింది, ఏంటో చూద్దాం. రౌటర్ డాట్ యూస్ రిక్వైర్స్ ఏ మిడిల్వేర్ ఫంక్షన్. సో ఒక మిడిల్వేర్ ఫంక్షన్ కావాలంట యూజర్ రౌటర్ కి. ఒకసారి రౌటర్ లోకి వెళ్దాం. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం యూజర్ రౌటర్ ని ఎక్స్పోర్ట్ చేయలేదు. సో మనం దాన్ని ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం? మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్. సో ఈ రౌటర్ ఏదైతే ఉందో ఈ రౌటర్ ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైందో చూద్దాం. సో డేటాబేస్ కనెక్టెడ్, మన అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. సో మన అప్లికేషన్ ఏ పోర్ట్ లో రన్ అవుతుందో మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఈ server.js లో మనం 5000 అనే పోర్ట్ లో రన్ చేస్తున్నాం. సో మీరు ఒక్కసారి మీ పోస్ట్ మ్యాన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. పోస్ట్ మ్యాన్ ని ఓపెన్ చేసి మనం మన ఏపీఐని అయితే హిట్ చేద్దాం. సో నేను నా సిస్టమ్ లో పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంది /API/ ఇది మన URL లోకల్ హోస్ట్ 5000 /API /user. ఇక్కడ /API /users వరకు ఉంది. సో దీన్ని తీసుకుందాం, మనం మొత్తం రిమూవ్ చేసి /API /users తర్వాత నెక్స్ట్ మనం కాల్ చేయాల్సింది ఏంటంటే /API యూజర్ రౌట్ లో ఇక్కడ హలో అని చెప్పేసి ఉంది. ఈ హలోని మనం కాల్ చేయాలి. సో హలో ఇప్పుడు హిట్ చేద్దాం. సో చూడండి ఎర్రర్ వస్తుంది, కెనాట్ పోస్ట్ API యూజర్ హలో. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనం పోస్ట్ మెథడ్ కాల్ చేస్తున్నాం. సో లెట్స్ మేక్ ఇట్ గెట్. ఇప్పుడు హిట్ చేయండి. సో చూడండి మనకు కావాల్సిన డేటా హలో అనేది వస్తుంది. సో ఇది ఈ మెథడ్ నుంచే వస్తుంది అనడానికి రీజన్ ఏంటంటే దీన్ని నేను హలో కాకుండా హే వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి.
స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అక్కడ, ఇట్స్ ఓకే. సో డేటాలో హే వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో అంటే ఈ విధంగా మనం రౌట్స్ అయితే కాన్ఫిగర్ చేయాలి. ఇది కూడా ఒక స్టెప్ యాజ్ ఏ డెవలపర్ గా మన అప్లికేషన్ ని కాన్ఫిగర్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ రౌట్ ని ఎలా క్రియేట్ చేస్తాము అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో మనం MongoDB కలెక్షన్స్ అంటే లైక్ టేబుల్స్, నార్మల్ గా SQL డేటాబేస్ లో టేబుల్స్ అని ఎలా అంటామో వాటిని ఎలా క్రియేట్ చేయాలి, ఒక కలెక్షన్ కి ఇంకో కలెక్షన్ కి ఎలా మనం రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే కాన్సెప్ట్స్ అయితే చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.